జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతానికి చెందిన వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు మరణించేటప్పుడు క్రిస్టియన్ అని ఆయన క్రిస్టియన్. బాప్తిసం తీసుకున్నాడా ఆయన? నాకు ఐడియా లేదు. మీకెప్పుడు వేదన కలగలేదా? ఆయన చేశాడా చేయలేదా, అంటే బాప్తిసం అయిందా కాలేదా అని ఎప్పుడు నేను ఎప్పుడు నా పాలిటిక్స్ మీద పెద్ద ఐడియా లేదన్న. నిజంగా పాలిటిక్స్ తెలియదు. వన్స్ ఒకసారి మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, అవును. మీరు విగ్రహారాధన చేస్తారా? పొరపాటును కూడా చేయను. ఇప్పుడు చేయరు. అస్సలు బొట్టు పెట్టుకుంటారా? అసలు విగ్రహారాధన చేయాలంటే బొట్టు పెట్టుకోవడం ఏంటి? హోమంలో కూర్చుంటారా పోనీ? అయ్యో, అసలు వాటికి నాకు సంబంధం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఫ్యామిలీ అని మీరు చెప్పారు, మొన్న హోమంలో కూర్చున్నాడు కదా. నాకు దానికి సంబంధం లేదు. నేను ఆయనకు వకాలతా పుచ్చుకోలేదు ఇక్కడ. నేను బైబుల్ ప్రకటించడానికి ఆ ఆత్మతో మీకు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. పక్క మరి ఇంకే ఆత్మని కాపాడతారు జాన్ పాల్ అప్పుడు? ఆ ఆత్మ కాదు, వాళ్ళు ఏం చేశారన్నది నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అన్నది మాత్రం చెప్పగలను. యేసు ప్రభు వాళ్ళు ఏం చెప్తారంటే 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పిల్ల తప్పిపోతే అవును దాన్ని వెతకడానికి వెళ్తాడు. అందుకే కదా బైబుల్ బోధిస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన కూడా తప్పిపోతున్నాడు కదా. నేను బైబుల్ మాట్లాడి యూట్యూబ్లో పెడుతున్నాను, ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా, ప్రపంచం అంతటికి పంపిస్తున్నా కదా. బైబిల్ ఏం చెప్పింది చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారన్నది నాకేంటి సంబంధం? నాకు సంబంధం లేదు. ఏం చేస్తే బాగుంటుంది, బైబిల్ ఏం చెప్తుందని చెప్పడం మాత్రమే నా బాధ్యత తప్ప అందరు చేయబట్టుకుని ఇదేందుకు చేస్తున్నాను అనడం నా బాధ్యత కాదు. నేను పాస్టర్ని, బోధిస్తాను. ఇప్పుడు షర్మిల గారి హస్బెండ్ ఐడియా ఉంది కదా, అనిల్ కుమార్ గారు. ఆయన బ్రాహ్మణ్గా ఉండేవాడు, తెలీదు నాకు. మతం మారిన తర్వాత ఇవాంజలిస్ట్ అని ఏదో ఓకే మినిస్ట్రీ పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన కూడా మతాన్ని బోధిస్తా ఉన్నాడు. నేను అంటే బైబిల్ ప్రకారంగా ఆయన బోధ ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎట్లుంటది మరి ఆయన బోధన? బైబిల్కి అగేన్స్ట్ గానే ఉంటుంది. బ్రదర్ అనిల్ గారిది కూడా అంటే ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతా నాకు తెలియదు. పోనీ మీ దృష్టిలో సారీ ఎవరు సరైన బోధకుడు? మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు, కానీ నేనైతే సరైన బోధకుడు. మీకు నచ్చినటువంటి బోధకులలో ఈయన నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు కాకుండా ఇంకా మంచి బోధకులు ఎవరు లేరా? చార్లెస్ స్పర్జన్ ఉన్నాడు, క్రిస్టియన్ థియాలజీ సిఎస్ లూయిస్ ఉన్నాడు. ఇండియాలో ఎవరు లేరా? నాకెవరు కనిపించలే. కారణం ఎందుకు? నేను పట్టించుకోలేదు. వాళ్ళ బోధనలని మారిన మీరు వాళ్ళ బోధనలు నాకు నచ్చట్లేదు అని అంటే జ్ఞానం ఎక్కువయ్యా? వాళ్ళ బోధనలు మీరు మారని నేను ఎప్పుడు చెప్పాను? నా చెల్లి నా స్వార్ చెప్పిందని చెప్పాను. మరి అక్కడ ఏదో ఆటోలో వచ్చింది, ఎవరో బోధించారు, నాకు వినిపించింది. ఆ వార్త వినబడింది, యేసు ప్రభు గురించి వార్త వినబడింది. అక్కడ మీ చెల్లి పాపం అనకూడదు, నాకు కూడా చెల్లి లాంటిదే. ఓకే, బట్ ఆ రోజు లాస్ట్ క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు ఈ సమాధిని జయించిన వాడు ఒక్కడున్నాడు, ఆయన యేసు ప్రభు అని చెప్పాడు అన్నది. అది జనరల్ గా సువార్త. ఆయన కూడా పాస్టరే కదండి. జనరల్ గా సువార్త, కానీ మొత్తం డాక్టర్ అంతా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కదా. ఆయన మొత్తం కరెక్ట్ అని కాదు, అక్కడొక్కడొక్కడ ఒక పీస్ తీసుకొని వచ్చి మీరు ఒక పాస్టర్ అయ్యారు. అది నాకు మొదటి మెట్టు. ఆ పీసెస్ అన్ని మొదటి పెట్టిన ఎక్కించాయి, యేసు ప్రభు అనే దగ్గర విశ్వాసాన్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను, బైబిల్ పుస్తకాలు చదవడం ప్రారంభించాను, తెలుసుకున్నాను. బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఎస్, అది ఏ మతానికి అపోజ్ చేస్తూ చెప్తుంది? మిగతా ఒక ఏమంటారు ఇస్రాయేలీలు కాకుండా 10 కమాండ్మెంట్స్ జాన్ పాల్ గారు చెప్పగలరా? చెప్తాను, ప్లీజ్ చెప్తాను, చదివి వినిపిస్తాను. ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయం చదివి వినిపిస్తానన్నా. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నంబర్ 1, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కమాండ్మెంట్ 1 అని చెప్తా. కమాండ్మెంట్ 1 చెప్పండి. నంబర్ 2 ఒకసారి 1 చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నంబర్ 1 కమాండ్. నంబర్ 2, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిన పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడినైన యెహోవానకు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినే ఉన్నాను. ఇది 2. నేను తప్ప ఇంకో దేవుడు. దాన్ని మళ్ళీ చదువుతారా? విగ్రహారాధన చేయకూడదు. దాని తర్వాత ఇది 2వ ఆజ్ఞ. 3వది. ఇప్పుడు 3వది చదివి వినిపిస్తాం. 3వది, నీ దేవుడినైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 2వది మళ్ళీ చదవరా? 2వది మరలా, పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది 2. అయితే అక్కడ తండ్రి అని రోషం గలవాడిని అని వచ్చింది. అవును, విగ్రహారాధన చేసినప్పుడు అక్కడ రోషం అనే లైన్ ఎక్కడ మిస్ అయింది? 5వ వచనం, ఏలైనగా నీ దేవుడినైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. కంటిన్యూ చేయండి. నన్ను ద్వేషించు వారి విషయంలో, విగ్రహారాధన చేసి నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అంటే ఇందాక ఒక నిమిషం మీరు ఏమన్నారంటే
మీ తండ్రి చేసినటువంటి తప్పులు ఏవి మీకు వర్తించవు అన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, వర్తించు. ఇప్పుడు ఆ లైన్కి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటంటే 3 తరాలను వినండి, చెప్తానన్నా. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చాను. నంబర్ 1, నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. నన్ను విడిచిపెట్టి మీరు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు, అంటే కేవలం వాళ్ళకి సంబంధించినటువంటిగా చెప్తున్నట్టు కనపడతా ఉంది. ఐగుప్తు దేశానికి తీసుకొచ్చింది అక్కడ వారినే విడిపించాడు కాబట్టి వారితోనే చెబుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వచ్చినటువంటి ఏదైతే జనం ఉందో, అవును, కేవలం వీళ్ళను మాత్రమే, అంటే ఎంతసేపు ఇజ్రాయెల్ ఈ చుట్టే తిరుగుతుంది. ఆ బుక్ బైబుల్ కి నేను ఈ రోజు అనకూడదు, బట్ బైబుల్ ఎటు చూసినా ఇజ్రాయెల్ ఈ చుట్టుపక్కలనే తిరుగుతుంది కదా. బైబిల్ ఓల్డ్ టెస్ట్ అండ్ న్యూ టెస్టిమెంట్ రెండు ఉంటాయన్న. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఇశ్రాయేలుని కేంద్రంగానే తిరుగుతుంది. న్యూ టెస్టిమెంట్ అన్నది సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పంపించాడు. ఓల్డ్ టెస్టిమోనియల్ అనేది రాసిన బట్టి వ్యక్తులు ఎవరు? ఇక్కడ మోషే రాస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని. మిగిలినటువంటి ఆ గ్రంథాలని ఆ ప్రవక్తల పేర్లతోనే. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? ఒక్కరు కాదు రాసింది. ఎవరు? అదే అంటున్నా, 5, 10 మంది, బట్ ఎవరు? ఒక 2 పేర్లన్నా చెప్పండి. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? మోషే, సమూయేలు, ఎజ్రా, దావీదు. ఆదికాండం రాసింది ఎవరు? మోషే. ఎలా రాశాడు? ఎలా రాశాడంటే ఎలా, ఏంటది? దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుడు చెబితే రాశాడు. సో మానవుడు అనేవాడు అవును ఆదికాండంని రాశాడు, దేవుని చేత ప్రేరేప. ఆదికాండాన్ని అయితే రాసింది మోసే కదన్నా. అవును, మోసెస్ రాస్తున్నప్పుడు ఓకే, దేవుడు మాట్లాడా లేదా అనే ప్రామాణికంగా మీకు తెలియదు. సైంటిఫిక్ రీజన్ నెంబర్ 1, మీరు తర్వాత చెప్పండి. మోసెస్ రాస్తున్నాడు ఆదికాండంలో దేవుడు ఈ భూమిని ఎట్లా సృష్టించాడు, మనుషుల్ని ఎట్లా సృష్టించాడు, జీవులను, జలాశయాలను ఎట్లా సృష్టించాడు అని మోజెస్ రాస్తున్నాడు. చూపిస్తున్నది ఎవరు? దేవుడు చూపిస్తున్నాడు, మోజెస్ రాస్తున్నాడు. అవును, దేవుడు చూపించాడని మీరు ఎలా నమ్ముతారు? మోజెస్ రాసినటువంటి ప్రతి వాకు నిజమని చెప్పి మీరు ఎలా నమ్ముతారు? ఈ వాకులన్నీ నిజమైనవి అని ప్రాముఖ్యంగా తీసుకొని దాన్నే ప్రమాణం అని అనుకొని మీరెట్లా బోధిస్తున్నారంటే ఏం చెప్తారు? అక్కడ రాసిన ప్రతి మాట దాన్ని తప్పుగా నాకు ఎక్కడ కనిపించాల. ప్రతి మాట మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? మోసెస్ దేవుడు చూపిస్తేనే రాశాడు అనే ఆధారం ఏముంది? ఎందుకో చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను. రామాయణంని రాసింది వాల్మీకి. ఒక్క ఉదాహరణ చెప్తాను. నాకు రామాయణం వద్దు, ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఎవరు రాస్తాడు? వాడు మోషే రాస్తున్నాడు. ఎలా రాశాడు చెప్తాను వినండి. మోషే రాశాడు. అది నిజమని ఎలా నమ్ముతున్నావు అని అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, ఈ యూనివర్స్కి బిగినింగ్ ఉంది, ఇది ఎటర్నల్ కాదు, ఇది బిగినింగ్ ఉంది అని చెప్పింది. 20,000 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఇతిహాసాన్ని పక్కన పెట్టి ఒక్కటి ఒక మోసెస్ రాసిన థియరీని మాత్రం నిజం అనుకుంటున్నారు మీరు. అక్కడికే వస్తున్నా నేను, నన్ను చెప్పనివ్వండి. మీరు ప్రశ్నించారు కదా, మోషే రాసిందని నిజమని ఎలా నమ్ముతున్నారు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని మోషే రాశాడు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం ప్రూవ్ చేసింది? ఈ యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ఇదంతా బ్యాక్ వెళ్తే బిగినింగ్ ఉంది. సో ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం చెప్పింది? స్టార్టింగ్ పాయింట్ ఉంది. రెండు మ్యాచ్ అయ్యాయి. బైబుల్ నమ్మి ఉంటే ఇంత ఖర్చు వచ్చిండేది కాదు. బైబుల్ని నమ్మకపోవడం వల్ల ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనిపెట్టారు అంటే ఇన్ ద బిగినింగ్ అని కనిపెట్టారు. సో బైబుల్ ఉన్న ప్రతి మాట నాకు వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి. బైబుల్ ఉన్న ఏ మాట కూడా నాకు తప్పుగా నిరూపించబడలేదు. ఏ సంవత్సరంలో రాశాడు? 1400 అరౌండ్ బీసీ 1400. అవును, కానీ అప్పటికి 5,000 సంవత్సరంలోనే చంద్రగుప్త మౌర్య ఉన్నాడన్న. ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు. మీరు అడిగింది ఏంటి? చరిత్ర ఇతిహాసాల్లో మీరు అడిగింది ఏంటి? మోషే రాసింది మీరు నిజమని ఎలా నమ్ముతున్నా అంటే ఉదాహరణ చెప్పాను. నేనేం చెప్తున్నానంటే, నేను చంద్రగుప్త మౌర్య గురించి మాట్లాడటం లేదు. చంద్రగుప్త మౌర్యులు 5,000 years. మీరు మాట్లాడుతుంది అంటే కొన్ని ప్రమాణాలు మాట్లాడాలి మనం. ఓకే, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఓకే, అలెగ్జాండర్ ఉన్నాడు, లేడంటారా? పోనీ ఉన్నారు, వాళ్ళ మనుషులు, రైట్. అట్లనే చంద్రగుప్త మౌర్య వాళ్ళు ఉన్నారు. అవును. కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు సపోజ్ ఎన్టీ రామారావు టైంలో ఆ సంబంధించిన ఒక సీఎం పేరు చెప్పాలి అని అంటే ఆ కాలం నాటి వాళ్ళు అని చెప్తాం. అవును. ఓ పివి నరసింహారావు లేకపోతే ఇంకొక పేరు మీరు చెప్తా ఉంటారు. అవును. అల్లూరి సీతారామరాజు టైంలో పలానా వాళ్ళు అని అంటారు. అవును. లేదు స్వామి వివేకానందల వారు ఉన్నారు ఒక 200 years బ్యాక్, 100 years బ్యాక్, ఆయన తల్లి ఇది అని చెప్పుకుంటూ వస్తాం. ఓకే. చంద్రగుప్త మౌర్య వారు 5,000 years బ్యాక్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన సంతతి వచ్చిందని
5,000 years బ్యాక్ ఇంత క్లియర్ హిస్టరీ మీకు ఇస్తుంటే మీరు నమ్మట్లేదు. నేనెందుకు సరే నమ్మట్లేదు? మీరు నమ్ముతారు నమ్మరు, నా History ఇష్టం, మీకు చదివాను, సంబంధం exams లేదు అంటారు. రాశాను, మంచి మార్కులు తెచ్చుకున్నాను. వినండి, వినండి. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ. 1400 BCలో అంటే మీరు నా గురించి అర్థం కావట్లే. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ. ఓకే, అవి చదివాను, నేను ఎగ్జామ్ అనట్లేదన్నా. రాశాను, నేను హిస్టరీ ఏమంటున్నా నమ్ముతున్నా. బట్ మిథాలజీని నమ్మట్లేదు, పురాణాలు నమ్మట్లేదు, మోజెస్ కి 1400 ఇయర్స్ నమ్ముతున్నాను. లేదు. మోజెస్ అనే వ్యక్తికి 1400 ఇయర్స్ బీసీలో దేవుడు కనిపించి నేనే నీ దేవుడు అని భూమిని సృష్టించాను అని ఎప్పుడు చెప్తున్నాడు? 1400 BC. అంటే గట్టికి కొడితే 2000 సంవత్సరాల క్రితం కూడా కాదు. 5000 సంవత్సరాల నాటికి అందనే సివిలైజేషన్ జరిగిపోయింది. వినండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడండి? వినండి, రోమిలా తేపర్ అనే హిస్టోరియన్ ఉంది, ఆవిడ నుంచే మన హిస్టరీ అంతా వచ్చింది. ఓకేనా? ఆవిడ లిమ్కా బుక్ ఆఫ్ ది అవార్డు కూడా నామినేట్ అయింది చాలాసార్లు. సమ్ పొలిటికల్ రీజన్తో తనకి ఇవ్వలేదు. వరల్డ్ బుక్ రికార్డ్స్ అంత పెద్దదేం కూడా కాదు, గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్. కనీసం దానికి కూడా పొలిటికల్ రీజన్ తోటి పక్కన పెట్టారు. ఇది నా మ్యాటర్. ఓకేనా? తను ఏం చెప్తుందంటే ఇంట్రడక్షన్లోనే ఆరిజిన్ ఆఫ్ ఇండియా, అర్లీ ఇండియా అనే దాంట్లో ఏం చెప్తుందంటే మిషనరీస్ ఇండియాకి వచ్చేంత వరకు భారతీయులకి చరిత్ర రాసుకోవాలనే విషయం కూడా తెలియదు అని చెప్తుంది. ఇండో ఆరియన్స్ గురించి తెలుసా మీకు? తెలుసు. ఏ సంవత్సరంలో వచ్చారు ఇండియాకి? ఎగ్జాక్ట్గా ఏది గుర్తులేదు. 700 years BC బ్యాక్ వచ్చారు. ఓకే, 700 years బ్యాక్ వచ్చారు. ఓకే, ఇండో ఆరియన్స్. ఓకే. వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు? ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఏమో. చంద్రగుప్త మౌర్య 5000 years, నేను మీకు అప్పటి నుంచి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఓకే, జెరూసలేం ఉన్నప్పుడు సొలొమన్ కట్టాడు. ఓకే, ఆ తర్వాత యేసుప్రభుల వారు వచ్చారు. ఓకే. ఆయనను చంపడానికి యూదుల రాజుటువంటి హేరోదు ఆయనను వెంటబడ్డాడు. ఇదంతా ఉంది. ఇదంతా 200 years బ్యాక్ జరిగింది కదా. 7000 years బ్యాక్ జరుగుతున్న ఇండస్ వ్యాలీ కానీ, ఈజిప్ట్ యొక్క చరిత్ర కానీ, హరప్ప మొహంజోదరో కానీ, మీరు మిస్ అయ్యారు. వీళ్ళ గురించి ఒక పక్క మీరు చెప్తుంది ఏంటి? ఒక నాగరికత వచ్చిన తర్వాత 700 సంవత్సరాల క్రితం నాగరికత వచ్చింది అని నేను చెప్పాలనేది వినండి. జాన్ పాల్ గారు సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, చూడండి. ఏంటి కొట్టండి? చూడండి, ఫస్ట్ సివిలైజేషన్ కొట్టండి. నేను కొడితే నేను కొట్టిందే వస్తుంది అంటారు మరి మీరు. మెసొపొటేమియన్ సివిలైజేషన్ అది ఎక్కడొచ్చింది? ఎక్కడ? మెసొపొటేమియన్ వచ్చింది 10,000 years బ్యాక్. మరి మీ చరిత్ర వచ్చింది ఫస్ట్ సివిలైజేషన్ మెసొపొటేమియన్ సివిలైజేషన్ అదే ఏదైనా తోట చుట్టూ తిరిగింది. తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఇండస్ సివిలైజేషన్, లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఒప్పుకుంటారా? అవును. మెసొపొటేమియన్ ఎప్పుడు వచ్చింది? 3000 years బ్యాక్ BC. ఓకే. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఏందన్నా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ at least 8,000 years old according to evidence uncovered by scientists from IIT Kharagpur. మెసొపొటేమియన్ అనేది మీరు చెప్పింది ఎప్పుడుదో తెలుసా అండి? వెయిట్ అది మన 3000 years బ్యాక్ ఆ టైంలో ఉన్నది కూడా. తీసుకొని మన ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఏనండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. మీరు చెప్పిందే వస్తుంది. 3000 years బ్యాకే ఓల్డెస్ట్ సివిలైజేషన్ అనండి. అక్కడ ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. మీకు ఇందాకన్నా నేను ఈజిప్ట్ అని. అట కాదు, కానీ అది 3000 years బ్యాక్. ఓకేనా? అంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్ 3000, కానీ రీసెంట్గా వచ్చిన మాత్రం 8000. ఏమన్నా లాజిక్ ఉందా? అది రీసెంట్గా వచ్చింది కాదండి. మీకు అక్కడ థియరీలో ఎర్లీ హ్యూమన్ సివిలైజేషన్. నేను ఏమన్నాను? ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి అని చెప్పాను. నేను చెప్తా. ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ మెసొపొటేమియన్ వచ్చింది కదా. మరి మెసొపొటేమియన్ 3000, కొత్తగా వచ్చింది 8000. లేదండి. ఈజ్ ఇట్ లాజికల్? లేదు. గూగుల్లో మెసొపొటేమియన్ గురించి రాస్తున్నప్పుడు ఓకే, అక్కడున్న SEO ఏదైతే వస్తుందో అది టాప్ తీసుకొస్తుంది. అది కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటాను, ఇండియాకి క్యాపిటల్ సిటీ ఢిల్లీకి బదులు హైదరాబాద్ ఇది ఇచ్చిందంటే అది నిజం కాదు. బికాస్ అది మీకు తెలుసు కాబట్టి. ఓకే, అది ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ లేదు. మీరు చెప్పింది కూడా నిజం కాదు. అప్పుడు మీకు 3000 ఇక్కడ చూపించినప్పుడు అక్కడ నేను 8000 చూపించాను. ఇప్పుడు అది నిజమా ఇది నిజమా అనేది కాదు నేను అంటుంది. ఓకే, మీరన్న ప్రామాణికంగాలో 1400 సంవత్సరాల BC బ్యాక్ సైడ్ రాసినటువంటి బైబుల్లో ఒక పర్సన్ని అంతగా నమ్ముతున్నప్పుడు మనకు ఆల్రెడీ సివిలైజేషన్ వచ్చేసింది. అప్పటికి మీరు బుక్కులు ఏవైతే ఇప్పుడు మోసెస్కి రాయటం వచ్చిందంటే చదువు వచ్చిందనే కదా. ఖచ్చితంగా. దాంట్లో ఏ లాంగ్వేజ్ లో రాశాడు ఆయన? అప్పుడు హెబ్రీలో రాశాడు. అవును. అప్పటికి సాంస్క్రిట్ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ చదవండి. నాకు తెలియదు అబ్బా.